నమస్కారం. ఈరోజు మనం కొన్ని ఆసక్తికరమైన పరిణామాలను డీకోడ్ చేయబోతున్నాం. ఊహించని టెక్నాలజీ మార్పుల దగ్గర నుండి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాతావరణ పరిస్థితుల వరకు అసలు మన చుట్టూ ఏం జరుగుతోంది, ఇవి మన జీవితాలను ఎలా మార్చబోతున్నాయి, ఈ విషయాలన్నీ ఈరోజు మనం వివరంగా విశ్లేషించుకుందాం. అసలు ఏమాత్రం కోడింగ్ రాకపోయినా, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఒక్క రాత్రిలో ఓ పెద్ద సాఫ్ట్వేర్ యాప్ తయారుచేయడం సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే అంటున్నారు సందీప్ మాల్ కుమారుడు. ఇతను జస్ట్ ఒక మార్కెటింగ్ గ్రాడ్యుయేట్, కానీ క్లాడ్ అనే ఒక ఏఐ టూల్ వాడి కేవలం ఒక్క రాత్రిలో పూర్తిస్థాయి వెండర్ మేనేజ్మెంట్ యాప్ను రెడీ చేసేశాడు. అంటే అందులో కెపాసిటీ ట్రాకింగ్, క్వాలిటీ మానిటరింగ్ లాంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయన్నమాట. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. మరి ఈరోజు మనం ఏమేం చర్చించుకోబోతున్నామంటే, ముందుగా ఏఐ వల్ల ఎలా మార్పులొస్తున్నాయి, ఆ తర్వాత ఉద్యోగ భద్రతపై కోర్టులు ఏం చెబుతున్నాయి, ఇండియాలో ఏఐ స్ట్రాటజీపై జరుగుతున్న చర్చ, టెలికాం రంగం మరియు అత్యవసర మొబైల్ అలర్ట్స్, అలాగే చివరగా మనల్ని భయపెడుతున్న తీవ్రమైన ఎండలు, ముందస్తు నైరుతి ఋతుపవనాల గురించి తెలుసుకుందాం. సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన మొదటి అంశం ఏఐతో మారుతున్న ముఖచిత్రం గురించి మాట్లాడుకుందాం. అసలు సాఫ్ట్వేర్ రంగంలో ఆ ఎంట్రీ బ్యారియర్స్ ఎలా కనుమరుగవుతున్నాయో ఇప్పుడు చూద్దాం. నిజానికి ఒకప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే పెద్ద పెద్ద కంప్యూటర్ సైన్స్ డిగ్రీలు కావాలి, వేలాది గంటలు కష్టపడి కోడింగ్ రాయాలి. కాని ఇప్పుడెలా ఉందో తెలుసా? క్లాడ్ లాంటి ఏఐ టూల్స్ వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇక్కడ మ్యాజిక్ అంతా ఏంటంటే, కోడింగ్ భాషను బట్టి పట్టడం కాదు, మనకున్న సమస్యను ఆ ఏఐకి ఎలా అర్థమయ్యేలా అడగాలి, ఎలాంటి ప్రశ్నలు వెయ్యాలి అనేదే ఇక్కడ అసలైన స్కిల్. కరెక్ట్ ప్రశ్న అడిగితే చాలు, క్షణాల్లో మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. అయితే ఒకవైపు టెక్నాలజీ ఇలా పరుగులు పెడుతుంటే, మరోవైపు ఉద్యోగ భద్రత మాటేంటి? మనుషులకు ఈ ఆటోమేషన్కు మధ్య జరుగుతున్న ఈ రేస్లో కోర్టు తీర్పులు ఎలా ఉన్నాయో మన రెండో అంశంలో చూద్దాం. ఇప్పుడు మీరు వినబోయేది ఒక చేదు నిజం. అన్స్టాప్ టాలెంట్ రిపోర్ట్ 2026 ప్రకారం దాదాపు 73% మంది స్టూడెంట్స్ 5 లక్షల కన్నా ఎక్కువ ప్యాకేజ్ వస్తుందని ఆశిస్తున్నారు. కాని వాస్తవానికి అందులో 40% మంది మాత్రమే దాన్ని సాధిస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది? సింపుల్ అండి. కంపెనీలిప్పుడు కేవలం డిగ్రీల్నే చూడట్లేదు. ప్రాక్టికల్ స్కిల్స్ ఏంటి, ముఖ్యంగా ఏఐని ఎంత బాగా వాడుకోగలరు అనేదే ఇప్పుడు వాళ్లకు అసలైన గేట్ కీపర్గా మారిపోయింది. కాని ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఉంది. ఆటోమేషన్ పేరు చెప్పి లే ఆఫ్స్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. కాని చైనా కోర్టులు మాత్రం దీనికి బ్రేకులు వేస్తున్నాయి. బీజింగ్లో మ్యాప్ డేటా కోసం పనిచేసే లియూ అనే ఉద్యోగి కేసే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆటోమేషన్ అనేది కంపెనీ తీసుకునే స్వచ్ఛంద నిర్ణయం మాత్రమే, దాన్ని సాకుగా చూపించి ఉద్యోగుల హక్కులను కాలరాయలేరు అని అక్కడి కోర్టులు తేల్చి చెప్పాయి. పనులు ఈజీగా అయిపోతున్నాయి కదా అని అకారణంగా ఉద్యోగాల్లోంచి తీసేయకూడదన్నదే ఈ తీర్పుల సారాంశం. ఇది నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ వర్గాలకు ఒక పెద్ద కేస్ స్టడీ లాంటిది. ఇక మన మూడో అంశం, మన దేశంలో ఏఐ స్ట్రాటజీపై జరుగుతున్న చర్చ. మనం కేవలం ఏఐని వాడే వినియోగదారులుగా మిగిలిపోవాలా, లేక సృష్టికర్తలుగా మారాలా? ఇండియాలో చూస్తే అగ్రశ్రేణి టెక్ దిగ్గజాల మధ్య రెండు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని గారి ఆలోచన ఏంటంటే, ముందుగా మనం ఏఐని మన అవసరాలకు, అంటే ఆరోగ్యం, వ్యవసాయం, విద్య లాంటి రంగాలకు ఎలా వాడుకోవాలో ఫోకస్ చేయాలి అని. కాని మరోవైపు విశాల్ సిక్క గారి విజన్ ఇంకోలా ఉంది. మనం జస్ట్ యూజర్స్లాగా ఉండిపోకూడదు, మనమే సొంతంగా ఏఐ ప్లాట్ఫామ్లను తయారు చేసే సృష్టికర్తలుగా మారాలి అంటున్నారు. వీటికి తోడు అమెజాన్ AWS ఎగ్జిక్యూటివ్ గిరీష్ పాటిల్ లాంటి వాళ్ళేమంటున్నారంటే, మనం పాతకాలపు సర్వీస్ మైండ్సెట్ నుండి బయటపడి ఆధునిక ప్రోడక్ట్ మైండ్సెట్ను అలవర్చుకోవాలి అంటున్నారు. ఏదేమైనా ఈ చర్చ మాత్రం మన దేశ భవిష్యత్తుకు చాలా కీలకం. అది ఏఐ గురించి. ఇప్పుడు మన నాలుగో అంశం, టెలికాం మరియు అత్యవసర టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. ఇవి మన జేబులను, మన సేఫ్టీని నేరుగా ప్రభావితం చేసే మార్పులు. మార్కెట్లో ఈరోజు టెలికాం అప్డేట్స్ ఒక్కసారి ఫాస్ట్గా చూసేద్దాం. 10,000 రూపాయల లోపు మొబైల్స్ విషయానికొస్తే ఐటెల్ బ్రాండ్ మన్నికపరంగా నంబర్ 1 స్థానాల్లో నిలిచింది. మరోవైపు కార్పొరేట్ డీల్స్ చూస్తే టెక్ మహీంద్రా కంపెనీ కెనడాకు చెందిన అవాంట్ అనే ఐటీ సంస్థలో 85% వాటాను దాదాపు 171 కోట్లకు కొనేస్తోంది. ఇక మనందరికి సంబంధించిన ముఖ్యాంశమేంటంటే, ఎయిర్టెల్ దారిలోనే వొడాఫోన్ ఐడియా కూడా తమ మొబైల్ టారిఫ్లను 4 నుండి 5% పెంచడానికి రెడీ అవుతోంది.
కార్పొరేట్ వ్యూహాలు ఫైనల్గా మన జేబుల మీద ఎలా ప్రభావం చూపుతాయో అనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. ఇక సేఫ్టీ విషయానికొస్తే మొన్న మధ్య అకస్మాత్తుగా మన మొబైల్స్లో ఒక పెద్ద సైరన్ లాంటి సౌండ్తో ఎమర్జెన్సీ అలర్ట్ రావడం మీరు గమనించే ఉంటారు గదా. అసలా సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే, ముందుగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అంటే NDMA ఒక వార్నింగ్ ఇస్తుంది. ఆ డేటాను C.కి చెందిన సాచెట్ సిస్టమ్ ప్రాసెస్ చేస్తుంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే, మీ ఫోన్లో అసలు ఇంటర్నెట్ లేకపోయినా సరే ఏరియా సెల్ బ్రాడ్కాస్ట్ ద్వారా ఆ అలర్ట్ సెకండ్లలో మీ ఫోన్కి వచ్చేస్తుంది. ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ప్రాణాలు కాపాడేందుకు మన స్వదేశీ టెక్నాలజీ ఒక రక్షక కవచం లాంటిది. మరి విపత్తుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన 5వ అంశం ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రాక్టికల్ విపత్తు, అదే తీవ్రమైన ఎండలు మరియు వాటి హెచ్చరికలు. మన దేశంలో వాతావరణం ఎంత విచిత్రంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు ఉత్తరప్రదేశ్లోని బండలాంటి ప్రాంతాల్లో 44 డిగ్రీల ఎండతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, మరోవైపు మనాలి లాంటి చోట 2 డిగ్రీల చలి వణుకు పుట్టిస్తోంది. ఈ ఎండల దెబ్బకు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా చాలా సీరియస్ అయింది. ఎండల్లో పనిచేసే కార్మికులను, వృద్ధులను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే హీట్ యాక్షన్ ప్లాన్లను అమలు చేయాలని గట్టిగా సూచించింది. ఇక మన చివరి మరియు 6వ అంశం ముందస్తు నైరుతి ఋతుపవనాల రాక. ఎండలతో అల్లాడుతున్న మనందరికీ ఇదొక చల్లని కబురు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వర్షాలు రానే వస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం మే 13 నాటికి ఋతుపవనాలు అండమాన్ దీవుల దగ్గరికి చేరుకున్నాయి. మే 25, 26 తేదీలకల్లా ఇవి కేరళ తీరాన్ని తాకబోతున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే మే నెలాఖరుకల్లా ఈ ఋతుపవనాలు ఎంట్రీ ఇచ్చి మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల కోసం రైతులు, సామాన్యులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో మనకు తెలిసిందే కదా. చూసారుగా, ఒక్క రాత్రిలో యాప్ సృష్టించే AI టెక్నాలజీ విప్లవం నుండి టెలికాం మార్పులు, మన ప్రాణాలు కాపాడే మొబైల్ అలర్ట్స్, మండిపోతున్న ఎండలు, రాబోతున్న వర్షాల వరకు ఎన్ని మలుపులున్నాయో. మరి ఈ మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారుతున్నామా? ఈ మార్పులను ఫేస్ చేయడానికి మనం ఎంతవరకు రెడీగా ఉన్నాం అన్న ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.